మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏడవ తరగతి సోషల్ నుండి మారథాన్ క్లాస్ అండి. ప్రతి బిట్ను కవర్ చేస్తున్నటువంటి వీడియో. ఈ సోషల్ అచ్చంగా 3 పార్ట్లలో ప్రతి బిట్ను కవర్ చేయడం జరుగుతుందండి. ఇది మొదటి వీడియో. మరి వీడియో లెంత్ ఎక్కువైందని స్కిప్ చేయకండి. ఇలా స్కిప్ చేసినట్లయితే కొన్ని విషయాల్ని మనం మిస్ అయిపోయే అవకాశం ఉంది. మరి టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా కూడా బిట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి పాఠం విశ్వము మరియు భూమి. రాత్రిపూట ఆకాశంలో విశాల విశ్వంలో అనేక రకాల ఆకారాల గల పదార్థాలను మనం గమనిస్తూ ఉంటాము. వీటిలో కొన్ని స్వయం ప్రకాశకాలు ఉంటాయి. సౌర కుటుంబంలో జీవరాశిలో ఉన్నటువంటి ఏకైక గ్రహం భూమి. ఇప్పుడు విశ్వం గురించి తెలుసుకుందామండి. విశ్వం అనే పదము లాటిన్ పదమైనటువంటి యూనివర్సం అనే పదము నుండి ఉద్భవించింది. యూనివర్సం అనే పదానికి అర్థం మొత్తం పదార్థము లేదా మరియు మొత్తం అంతరిక్షం అని అర్థం అండి. యూనివర్సన్ అనేది లాటిన్ భాషా పదం అండి. మరి ఈ విశ్వము సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుందండి. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తికి ఖగోళ శాస్త్రవేత్త అనే పేరండి. ఊహించలేనటువంటి అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైనటువంటి అంతరిక్షమును విశ్వం అంటారండి. అలాగే విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అనేక నక్షత్ర వీధులు ఉన్నాయండి. విశ్వం యొక్క వ్యాప్తి అనంతమైంది. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారండి. మరి ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. గెలీలియో అనే అతను ఇటలీ దేశానికి చెందినవాడు. గెలీలియో ఇటలీ. గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే దానిపైన శాస్త్రవేత్తలకు ఏకాభిప్రాయం లేదు. విశ్వం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు అయితే ఉన్నాయండి. మహావిస్ఫోటన సిద్ధాంతము, దీనినే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని కూడా అంటారండి. మరి విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని తెలిపిన వ్యక్తి జార్జెస్ లైమేటర్ అండి. జార్జెస్ లైమేటర్ బెల్జియా దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అండి. మరి ఈ సిద్ధాంతం ప్రకారము అంటే మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారము ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి కూడా విస్తరిస్తుంది. సెకండ్కి ఎంతండి 70 కిలోమీటర్ల ద్వారా విస్తరిస్తూ ఉందండి. ఈ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగినటువంటి చిన్న బంతిలా ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత, సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వం అంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు మొదలైనవి ఈ పేలుడు వలనే ఏర్పడ్డాయి. విశ్వం యొక్క విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది. ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారము విశ్వంలో కనీసం 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ ఒక అంచు నుండి మరొక అంచుకు మధ్య దూరము 1,20,000 కాంతి సంవత్సరాలు. 1,20,000 కాంతి సంవత్సరాలు. పాలపుంతగా పిలబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం పాలపుంత అనే గెలాక్సీలో ఉందండి. మరి కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక పరికరం, ఒక ప్రమాణము. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణము. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగలిగిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు అండి. ఎన్ని కిలోమీటర్లు? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు సౌర కుటుంబం గురించి చూద్దామండి. మరి మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. ఆ గ్రహాలు వరుసగా ఎలా ఉన్నాయండి? బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. ఇవి అంతర్గ్రహాలు అంటారండి. బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు అనేవి బాహ్య గ్రహాలు అంటారండి. మరి సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలు ఉన్నాయి.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారము మన సౌర కుటుంబం 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించింది. మన సౌర కుటుంబం అనేది 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే ఆవిర్భవించింది. నెక్స్ట్ అండి, సౌర కుటుంబం ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు అవి ఉన్నాయండి. వాటిలో ఒకటవది భూకేంద్రక సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని టాలమీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. టాలమీ ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారము భూమి మధ్యలో ఉండి సూర్యుడు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్ అండి, ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రకం అని తెలిపేదే భూకేంద్రక సిద్ధాంతము. నెక్స్ట్ అండి, సూర్యకేంద్రక సిద్ధాంతం అండి. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్. ఈ నికోలస్ కోపర్నికస్ పోలాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారము సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు, ఇతర వస్తువులు తన చుట్టూ తిరుగుతుంటాయండి. నెక్స్ట్, నిహారిక పరికల్పన సిద్ధాంతం అండి. నిహారిక పరికల్పన ప్రకారము గ్రహాలు సూర్యుడితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడినటువంటి మేఘం నుండి ఏర్పడ్డాయి అని చెప్పింది నిహారిక పరికల్పన సిద్ధాంతం అండి. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇమ్మాన్యుయల్ కాంట్. మరి నిహారిక అంటే నెబ్యులర్ అంటారండి, నెబ్యులర్ అంటారు. నెక్స్ట్, భూమి గురించి చూద్దామండి. మరి సౌర కుటుంబంలో భూమి ఒకటే జీవరాశి కలిగినటువంటి గ్రహం. దీనిపైన సరైన ఉష్ణోగ్రత ఉంటుంది. భూమి సూర్యుడికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేడండి. ఒక ప్రాంతంలో మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడినటువంటి అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థనే పర్యావరణం అంటారండి. పర్యావరణం అనేది సహజ మానవ నిర్మిత అంశాల రెండింటి కలియకే పర్యావరణం అంటారండి. పర్యావరణం మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ అండి. నెక్స్ట్ అండి, పర్యావరణం అనే పదం ఆంగ్ల భాషలో ఎన్విరాన్మెంట్ అని అంటారండి. ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చిందండి. ఎన్విరోనర్ అనగా అర్థము పొరుగు అని అర్థం అండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనము జూన్ 5వ తేదీన జరుపుకుంటూ ఉంటామండి. పర్యావరణం యొక్క అంశాలను సహజ అంశాలు, మానవ అంశాలు, మానవ నిర్మిత అంశాలు అనే 3 భాగాలుగా విభజించవచ్చండి. సహజ అంశాలు, మానవ అంశాలు, మానవ నిర్మిత అంశాలు. అసలు ఈ మూడింటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. సహజ పర్యావరణం అంటే ఏమిటంటే సహజ వాతావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు ఉంటాయండి. అంటే శిలావరణం, జలావరణం, వాతావరణము, జీవవర్ణం అనేవి సహజ పర్యావరణం కిందకి వస్తుంటాయండి. మరి శిలావరణం అంటే ఏమిటి అంటే పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, ఎడారులు ఇవన్నీ కూడా శిలావరణం కిందకు వస్తాయండి. మరి జలావరణం అంటే చూద్దామండి. మహాసముద్రము, సముద్రము, నది, సరస్సు మరియు చెరువు ఇవన్నీ కూడా జలావరణం కిందకి వస్తాయండి. అదేవిధంగా వాతావరణం అంటే ధర్మో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణం ఇవన్నీ కూడా వాతావరణంలోకి వస్తాయండి. జీవావరణం చూద్దామండి. మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా జీవావరణం కిందకి వస్తాయి. మరి శిలావరణం అంటే మరి భూమి యొక్క రాతి పొరనే శిలావరణం అంటారండి. ఈ శిలావరణము ఆంగ్ల భాషలో లిథోస్పియర్ అని కూడా మనం చెప్పుకుంటాము అండి. మరి లిథోస్పియర్లో లిథో అనే పదము, స్పేరా అనే 2 గ్రీకు పదాల నుండి వచ్చిందండి. లిథోస్పియర్ అనే పదం 2 గ్రీకు పదాల నుండి వచ్చిందండి. లిథో అనగా రాయి అని అర్థం అండి. స్పైరా అనగా అర్థము గోళము లేదా బంతి. ధరిత్రి దినోత్సవము అంటే భూమి యొక్క దినోత్సవాన్ని మనం ధరిత్రి దినోత్సవం అంటామండి. అది ఏప్రిల్ 22వ తేదీన జరుపుకుంటామండి. శిలావరణం అనగా రాళ్ళు, ఖనిజాలతో రూపొందించి మట్టి యొక్క పలచన పొరతో కప్పబడి ఉంటుందండి. ఇందులో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైనటువంటి వివిధ భూభాగాలతో కూడినటువంటి క్రమరహిత ఉపరితలం ఉంటుందండి. దీనిని శిలావరణం అంటామండి. శిలావరణం 1వ శ్రేణి, 2వ శ్రేణి, 3వ శ్రేణిగా ఉంటుందండి. మరి భూమి అంతర్భాగం కోడిగుడ్డుకి ఉన్నట్టుగా వివిధ పొరల మాదిరిగా ఉంటుందండి భూమి అంతర్భాగం. ఈ పొరలు ఒకదానితో ఒకటి మందంలో
మరియు వాటి భౌతిక రసాయన కూర్పులో కూడా భిన్నంగా ఉంటాయండి. మరి భూమి 3 పొరలను అయితే కలిగి ఉంటుందండి. భూపటలం, భూ ప్రావారము, భూ కేంద్ర మండలము అనే 3 పొరలను అయితే కలిగి ఉంటుందండి. వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణము శిలావరణము. వ్యవసాయము మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణమే శిలావరణము. శిలావరణం యొక్క పలుచని నేలపొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది. అది మనకు ఆహారాన్ని అందిస్తుందండి. అదేవిధంగా శిలావరణము యొక్క రాతి పొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుందండి. అదేవిధంగా శిలావరణం అడవులు మరియు పశువుల మేత కోసము గడ్డి భూములు కూడా అందిస్తుందండి. ఇప్పుడు జలావరణం గురించి తెలుసుకుందామండి. జలావరణమును ఆంగ్ల భాషలో హైడ్రోస్పియర్ అంటారు. హైడ్రోస్పియర్ అనే పదము హైడర్, స్పైరా అనే 2 గ్రీకు పదాల నుండి వచ్చిందండి. హైడర్ అనగా అర్థము నీరు, స్పైరా అనగా అర్థము గోళము మరియు బంతి. మరి ప్రపంచ జల దినోత్సవము మార్చి 22. మరి ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నామండి? మరి ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 అయితే మరి ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. మరి భూమి యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి అన్ని నీటి వనరులు కూడా సమిష్టిగా మనము జలావరణం అని పిలుస్తూ ఉంటామండి. మరి భూమిని జలయుత గ్రహం అని కూడా అంటారండి. మన గ్రహం మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలి మీద ఆధారపడి ఉందండి. భూమి యొక్క ఉపరితలం మీద సుమారుగా 2/3 వంతు అంటే సుమారుగా 71% నీటితో ఆవరించి ఉంది. భూమిపై ఉన్నటువంటి నీటిలో కేవలం 1% మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు అంటే సముద్రాలలో మొదలగు రూపంలో ఉంటుందండి. జలావరణము నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనిని భూగర్భ జలము అని కూడా అంటామండి. మరి వాతావరణము భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి పలుచని పొరనే వాతావరణం అంటారు. ఇది భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉందండి. వాతావరణమును ఆంగ్ల భాషలో అట్మాస్ఫియర్ అంటారండి. అట్మాస్ఫియర్ అనే పదము అట్మాస్, స్పైరా అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. అట్మాస్ అనగా అర్థము ఆవిరి, స్పైరా అనగా అర్థము గోళము లేదా బంతి అని అర్థమండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16 గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ దినోత్సవం అయితే జరుపుకుంటూ ఉంటామండి. వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల్లో నత్రజని శాతము 28%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గాన్ శాతము 0.93%. అదేవిధంగా వాతావరణంలో ఇతర వాయువుల శాతము 0.04. మరి వాతావరణం అనేది వాయువుల మిశ్రమం. నెక్స్ట్ చూద్దామండి. వాతావరణంలో ప్రాణవాయువుగా పిలబడే వాయువే ఆక్సిజన్ అండి. మరి వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి పైకి చూసుకున్నట్లయితే 5 పొరలుగా విభజించబడి ఉందండి. ఒకటోది ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, ధర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మొక్కలకు సహాయపడే వాయువే కార్బన్ డైఆక్సైడ్. వాతావరణం సూర్యుని యొక్క హానికరమైనటువంటి కిరణాలు మరియు తీవ్రమైన వేడి నుండి మనల్ని రక్షించేదే వాతావరణం. వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ధూళికణాలు మేఘాలను ఏర్పరిచి తద్వారా వర్షాలు పడేలా చేస్తాయి. మరి పారిశ్రామిక ప్రాంతము, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతము మరియు పచ్చదనం కలిగిన ప్రాంతం వంటి వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయిలు వేరువేరుగా ఉంటాయి. పారిశ్రామిక ప్రాంతము, ట్రాఫిక్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. పచ్చదనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారండి. ఇది భూమి, నీరు మరియు గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రదేశమే వాతావరణము. జీవావరణం అనే పదాన్ని ఆంగ్లంలో బయోస్పియర్ అంటారు. బయోస్పియర్ అనే పదము బయోస్ మరియు స్పేరా అనే 2 గ్రీకు పదాల నుండి ఉద్భవించిందండి. బయోస్ అనగా అర్థము జీవము,
స్పైరా అనగా అర్థము గోళము మరియు బంతి. జీవావరణమును భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా పిలుస్తుంటారండి. మరి మానవ పర్యావరణం గురించి చూద్దామండి. మానవులతో ఏర్పడినటువంటి పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. మానవ పర్యావరణము వ్యక్తి, కుటుంబము, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది మానవ పర్యావరణం. మరి చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తర్వాత మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవితాన్ని ప్రారంభించారు. ఇది మానవ పర్యావరణ స్థాపనకు దారితీసిందండి. ఇప్పుడు మానవ నిర్మిత పర్యావరణం గురించి తెలుసుకుందామండి. మానవులు తయారు చేసినటువంటి పరిసరాలనే మానవ నిర్మిత పరిసరాలు అంటారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు, స్మారక చిహ్నాలు ఇవన్నీ కూడా మానవ నిర్మిత పర్యావరణం అంటామండి. ఇప్పుడు కాలుష్య కారకాల గురించి చూద్దామండి. వరుస క్రమంలో వెళ్తుందండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు వచ్చిన బిట్లే కదా అని స్కిప్ చేస్తున్నట్లయితే మరి ఒక పుస్తకం మొత్తం చదివినా కూడా ఒక 2-3 బిట్లు రావడం కష్టమైపోతుందండి. అలాంటిది మీరు ఎక్కడైతే స్కిప్ చేశారో అక్కడే బుల్లెట్ పాయింట్స్ వస్తే మాత్రం చాలా మిస్ అయిపోయినట్టు భావించవచ్చు. ఓకేనండి. కాలుష్య కారకాల గురించి ఇప్పుడు చూద్దామండి. పర్యావరణంలోని వివిధ రకాల మలినాలు చేరడాన్ని కాలుష్యం అంటారు. ఇది గాలి, నీరు, నేల యొక్క రసాయనిక, భౌతిక, జీవ లక్షణాల్లో అవాంఛనీయమైనటువంటి మార్పులు తెస్తుంది. వాయు కాలుష్యం యొక్క కారకాలు చూసుకున్నట్లయితే బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్ల వర్షము, ఇంధన వినియోగము, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరో కార్బన్లు ఇవన్నీ కూడా వాయు కాలుష్యం యొక్క కారకాలండి. మరి వాయు కాలుష్య ప్రభావాల గురించి చూసినట్లయితే దాని యొక్క ప్రభావాలు చూసుకున్నట్లయితే గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కుతుంది, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి, పొగమంచు ఎక్కువగా కురుస్తుంది. పొగమంచు కురుస్తున్నా కూడా ఇక్కడ వాతావరణంలో మార్పులే వాయు కాలుష్యం వల్ల అని చెప్పుకోవచ్చండి. వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతు జాతులు అంతరించిపోవడము, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు అనేవి రావడం ఇవన్నీ కూడా వాయు కాలుష్య ప్రభావాలండి. ఇప్పుడు నీటి కాలుష్యం గురించి చూద్దాం. అసలు నీటిలో నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయన మార్పు జరిగి దానివల్ల జీవులపై ప్రభావం ఏర్పడినట్లయితే దానినే నీటి కాలుష్యం అంటారండి. మరి ఈ నీటి కాలుష్యానికి కారణాలు చూద్దామండి. పారిశ్రామిక కాలుష్యములలో అనేక రకమైనటువంటి సేంద్రియ అకార్బన కాలుష్య పదార్థాలు ఉంటాయండి పరిశ్రమల నుంచి. అదేవిధంగా ఉదాహరణకు కాగితం మరియు కాగితపు గుజ్జులు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు, ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సమస్యను తీవ్రమైనటువంటి పర్యావరణ సమస్యగా మార్చడం జరిగిందండి. ఇప్పుడు విపత్తు అనేది స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైనటువంటి అంతరాయం అండి. దీనివల్ల విస్తృతమైనటువంటి మానవ, శారీరక, ఆర్థిక, పర్యావరణ నష్టం అయితే సంభవిస్తుందండి. మరి ఇది సమాజానికి దాని సొంత వనరులను ఉపయోగించే సామర్థ్యం నుండి దూరం చేస్తుందండి ఈ విపత్తులు. మరి విపత్తుల రకాలు చూద్దామండి. అందులో మొదటిది ప్రకృతి విపత్తులు అండి. అంటే ప్రకృతి విపత్తి అనేది ఒక సహజ ప్రక్రియ లేదా ఒక దృగ్విషయం అండి. దీనివల్ల ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టము, జీవనోపాధి, సేవ కోల్పోవడము మరియు సామాజిక ఆర్థిక అంతరాయము లేదా పర్యావరణ నష్టం అనేది సంభవిస్తాయండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ప్రకృతి విపత్తులకు ఉదాహరణ కరువు అండి. మరి ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితిని మనము కరువు అంటామండి. అదే కాకుండా రెండవది మానవకారక విపత్తుల గురించి చూద్దామండి. ఇవి సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలండి. వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం. వరద అనున్నది ప్రకృతి విపత్తుకు ఉదాహరణ. భూకంపం అనేది భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడం. భూకంపం అనేది ప్రకృతి విపత్తు. మరి బయోవార్ అనున్నది మనం చూస్తూనే ఉంటాం. బయోవార్ అనేది మానవకారక విపత్తు. ఏదైనా విపత్తు నివారించడానికి అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి చర్యలతో ప్రణాళికను రూపొందించి వాటిని అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియనే విపత్తు నిర్వహణ అంటారండి.
మరి విపత్తుని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండటము, సామర్థ్యాన్ని పెంపొందించడము, అనుకోకుండా సంభవించే విపత్తుల వల్ల సత్వరంగా అంటే వెంటనే స్పందించడము, విపత్తు యొక్క తీవ్రత లేదా పరిమాణాన్ని అంచనా వేయడాన్ని మరి విపత్తు నివారణ అంటారండి. మరి 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నివారణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టండి. 10వ ప్రణాళిక విపత్తు నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించింది అడవులు. మరి అడవుల గురించి తెలుసుకునే ముందు మనము శీతోష్ణ స్థితి ప్రాంతాల గురించి తెలుసుకోవాలండి. ప్రపంచంలో వివిధ శీతోష్ణ స్థితి ప్రాంతాలు అయితే ఉన్నాయండి. అవి ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను నిర్వచించారు. బిట్టి ఏ విధంగా ఇస్తాడంటే శీతోష్ణ స్థితి మండలాలను దేని ఆధారంగా చేసుకొని భూగోళ శాస్త్రవేత్తలు నిర్వచించడం జరిగిందని అడుగుతాడు. ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా అండి. అదేవిధంగా భూగోళ శాస్త్రవేత్తల ప్రకారము ప్రపంచంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి మండలాల సంఖ్య 7 అండి. అందులో మొదటి చూసుకుందామండి భూమధ్య రేఖా ప్రాంతం అంటే ఈ యొక్క సర్కిల్లో చూసుకున్నట్లయితే భూమధ్య రేఖా ప్రాంతాన్ని మనం చూద్దామండి. మధ్యలోది మరి దీనిని ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అని కూడా అంటారండి. ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అని కూడా అంటారు. ఇది భూమధ్య రేఖకు ఇరువైపులా 5 నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉందండి. ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సగటున 150 సెంటీమీటర్లతో అవపాతాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు విస్తారంగా ఉన్నాయండి. ఈ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతమైనటువంటి భూమధ్య రేఖా ప్రాంతంలో దట్టమైన అడవులతో ఉన్నటువంటి ఈ ప్రాంతాలను సెల్వాలు అంటారు. దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? సెల్వాలు. అదేవిధంగా అల్ప జనాభా గల ప్రాంతాలలో కూడా ఇది ఒకటండి. మనం చూసుకున్నట్లయితే అమెజాన్లో రెడ్ ఇండియన్లు, కాంగోలో పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ యొక్క అడవి ప్రాంతాలైనటువంటి సెల్వాల్లో ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అమెజాన్లో ఉండే గిరిజన ఆటవిక సమూహాలను ఏమని పిలుస్తారు అని అడుగుతారండి. రెడ్ ఇండియన్లు. అదేవిధంగా కాంగో పరివాహంలో నివసించే ఆటవిక సమూహాలను ఏమని పిలుస్తారు? పిగ్మీలు అంటారండి. నెక్స్ట్ చూద్దామండి. వేట, పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరు కొనసాగిస్తున్నారండి. ఈ రెడ్ ఇండియన్లు, పిగ్మీలు అండి. వాళ్ళు ఇంకా డెవలప్ కాలేదండి ఇంకా. మరి రెండవది సవన్నాలు. మరి భూమధ్య రేఖ ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్య ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నదే సవన్నాలు. సవన్నాలలో సహజ వృక్షజాలం భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపుకు వెళ్ళే కొలది ఎత్తైన గడ్డు భూములు కానీ మారుతాయండి ఈ సవన్నాల్లో. మరి ఎత్తైన గడ్డు భూములు మనం చెక్ చేసుకున్నట్లయితే 1 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయండి గడ్డు భూములు. పశుపోషణ అన్నది ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి. ఉదాహరణగా మనకు ఈ సవన్నాలలో ఉన్నటువంటి ప్రాంతం ఉదాహరణగా కెన్యా. ఇప్పుడు మూడవదండి ఎడారి ప్రాంతము. ఇది ఖండాలకు పశ్చిమ వైపున ఉంటాయండి ఈ యొక్క ఎడారి ప్రాంతాలు. అదేవిధంగా 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నవి ఎడారి ప్రాంతాలండి. సహారా ఎడారి ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎడారండి. ఇక్కడ వృక్షజాలం దట్టమైన బెరడుతో, చిన్న ఆకులు లేకుండా ముళ్ళ పొదలతో ఉంటుందండి. ఇక్కడ ప్రజల గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసం, ఉన్ని పొందుతారు. ఈ యొక్క ఎడారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశము ఇరాన్గా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతం అండి. అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాలు కూడా పశ్చిమ తీరాలలో ఈ విధమైనటువంటి శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది. వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతము ఇక్కడ ప్రధాన లక్షణాలు. మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో ఆలివ్ కార్క్ వృక్షాలతో ఇక్కడ వృక్షజాలం విశాలమైనటువంటి సతత హరిత అరణ్యాలుగా ఉంటాయండి. ఇక్కడ విశాల క్షేత్రాలలో
వాణిజ్య వ్యవసాయం, పశుపోషణ ఆధునిక యంత్రాల ద్వారా చేపడతారండి. ఇక్కడ వాణిజ్య వ్యవసాయము, పశుపోషణ ఆధునిక యంత్రాల ద్వారా చేపడతారు. ఈ మధ్య ధర శీతోష్ణ స్థితి ప్రాంతంలో ఉన్నటువంటి దేశం ఫ్రాన్స్ అండి. మరి శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి కూడా విస్తరించి ఉన్నాయండి. అధిక ఉష్ణోగ్రత, చలి కలిగినటువంటి ఈ అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. ఇక్కడ వృక్షజాలం, గడ్డి భూములు చిన్న పొదలుగా ఉంటుంటాయండి మధ్యధర శీతోష్ణ స్థితిలో. విస్తృత వ్యవసాయం ఇక్కడ అమల్లో ఉంటుంది. ఇలా ఉన్నటువంటి దేశము ఉక్రెయిన్ అండి. ఇది మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశము ఉక్రెయిన్ అండి. తర్వాత టైగా ప్రాంతం అండి. ఇవి ఉత్తరార్ధ కాలంలో 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు అంటే వాతావరణం అనేది క్లైమేట్ చేంజింగ్ అవడం అనేది ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఈ టైగా ప్రాంతం ఒకటండి. ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం అండి. మనం ఎక్స్పెక్ట్ చేయము అది. ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం టైగా ప్రాంతం అండి. ఇక్కడ ఫర్ వాణిజ్యము ఎంతో ముఖ్యమైనటువంటి మరియు ఆకర్షణీయమైనటువంటి కార్యకలాపం అండి. మరి ఈ టైగా ప్రాంతం ఉన్నటువంటి దేశము కెనడా, ఉత్తర కెనడాగా మనము చెప్పుకోవచ్చండి. ఇప్పుడు టండ్రా శీతోష్ణ స్థితి అండి. ఆర్కిటిక్ మరియు ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించినటువంటి ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువ అండి. చెట్లు పెరగడానికి ఇది అనుకూలంగా ఉండదు, ఎందుకంటే మంచుతో కూడి ఉంటుంది. ఇక్కడ ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతాయి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఉత్తర రష్యాలో ఈ టండ్రా శీతోష్ణ స్థితి ఉంటుందండి. ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు ఆ ప్రాంతం యొక్క వృక్షజాల రకాలను నిర్ధారిస్తాయండి. నెక్స్ట్ అడవుల గురించి చూసుకున్నట్లయితే విశాల ప్రాంతంలో సహజ పరిస్థితులలో చెట్ల పొదలతో కూడినటువంటి నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అంటారు. భారత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను 3 రకాలుగా విభజించింది. ఒకటోది రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించని అడవులు. ఓకేనండి. రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించిన అడవులు. మొదట చూద్దామండి రిజర్వ్ అడవుల గురించి చూద్దామండి. వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది, ఇక్కడ రిజర్వ్ చేసింది. ప్రభుత్వం రిజర్వ్ చేసింది, అక్కడ వేట కానీ మేత కానీ లేదు. ఈ అడవులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి రిజర్వ్ అడవులు అంటామండి. రెండవది రక్షిత అడవులు. ప్రత్యేకమైనటువంటి వృక్షజాలము, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఒక అంతరించబోతున్నటువంటి జాతులను రక్షించి ఈ రక్షిత అడవుల్లో పెట్టడం వల్ల వాటి యొక్క జాతి పెరుగుతుంటుంది. ఈ విధంగా రక్షిత అడవులు. ఈ అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. నెక్స్ట్ది వర్గీకరించని అడవుల గురించి చూద్దామండి. ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు మరియు పశువులను మేపుకొనవచ్చు. మరి అడవుల్లోని రకాలు చూద్దామండి. శీతోష్ణ స్థితి, వర్షపాతము, నేల రకము అని అంశాల ఆధారంగా అడవులను 5 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటోది సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు, పర్వత ప్రాంత అడవులు. అందులో మొదటిదైనటువంటి సతత హరిత అరణ్యాల గురించి చూద్దామండి. అధిక సంవత్సరిక వర్షపాతము, ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఈ అరణ్యాలు అయితే పెరుగుతాయండి. ఇక్కడ 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతము, 22 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నాయి. ఇవి ఇక్కడ సతత హరిత అరణ్యాలు అనేవి ఉంటాయండి. ఈ అడవులలో వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాలమైనటువంటి పత్రాలు కలిగి ఉంటాయండి. ఈ రకమైనటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కొమ్మలు విస్తరించబడి గొడుగులాగా కనిపిస్తాయండి. అడవులు ఏడాది పొడవుగా పచ్చగా ఉండటం వల్ల వీటిని సతత హరిత అరణ్యాలు అంటాము. ఈ ప్రాంతంలో దట్టమైన చెట్లు, మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటుంది. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలో ఈ సతత హరిత అరణ్యాలు అయితే పెరుగుతుంటాయండి. మహాగాని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీవుడ్ లాంటి వృక్షజాతులు ఈ అడవులలో పెరుగుతుంటాయి. మరి ఖచ్చితంగా అడుగుతాడండి, ఏదో ఒకటి తీసుకొని ఇది ఏ అరణ్యాల్లో పెరుగుతుంది అని అడగడం చేస్తుంటాడండి. అదేవిధంగా లయన్ టైల్డ్ మకాక్ అంటే సింహపుతాకు కోతి, వివిధ రకాలైనటువంటి సరీసృపాలు, అనేక రకాల కీటకాలు
ఈ సతత హరిత అరణ్యాలలో నివసిస్తూ ఉంటాయండి. రెండవది ఆకురాల్చు అడవులు. ఈ అడవులలో 70 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలలో విస్తరించి ఉంటాయండి. ఇక్కడ వృక్షాలు వేసవి నెలలో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు రాలుస్తాయి, కాబట్టి దీనిని ఆకురాల్చు అడవులు అంటారండి. ఈ అడవులు ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. వాడు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించినటువంటి అడవులు ఏమిటి అంటే ఆకురాల్చు అడవులు. టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనం, వేప వంటి వృక్షాలు ఈ ఆకురాల్చు అడవుల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. వివిధ రకాలైనటువంటి జింకలు, కుందేళ్ళు, ఏనుగులు, చిరుతలు, నెమళ్ళు మరియు పక్షులు ఇక్కడ ప్రధానమైనటువంటి జంతుజాలం అండి. అదేవిధంగా మూడవది ముళ్ళు మరియు పొద అడవులు అండి. ముళ్ళ మరియు పొద అడవులు తక్కువ వర్షపాతము, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. శుష్క వాతావరణం కారణంగా ఈ అడవులలోని చెట్లు ముళ్ళతోనూ పొదలతోనూ ఉంటాయండి. ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడ మొక్కల ఆకులు ముళ్ళ మాదిరిగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయండి. నెక్స్ట్, దక్కన పీఠభూమి ప్రాంతంలోను భారతదేశంలోని ఎడారి ప్రాంతంలోని ఈ విధంగామైనటువంటి అడవులు అయితే ఉన్నాయండి. అకేసియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్ అంటే తుమ్మ మరియు రేగుపళ్ళు అంటే ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ ముళ్ళతో కూడినటువంటి చెట్లు అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వృక్ష జాతులు అండి. నెక్స్ట్, మడ అడవుల గురించి చూద్దామండి. వీటిని తీర ప్రాంత అడవులు అంటారండి. తీర ప్రాంత అడవులు అని వీటిని అంటారు అంటే మడ అడవులు. వీటిని చిత్తడి అడవులు అని కూడా పిలుస్తుంటారండి. మడ అడవులకు మరొక పేరు చిత్తడి అడవులు అండి. మరి సముద్ర అలల చేత ప్రభావితమయ్యే నేలలు కలిగినటువంటి తీర ప్రాంతాలలో తీర ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయండి. అందు గురించనే తీర ప్రాంత అడవులు అని కూడా అంటామండి. సముద్రపు లవణీయతను, అలల తాకిడిని తట్టుకునే విధంగా ఇక్కడ చెట్లు ఉంటాయి. భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాస వేర్లు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానమైన ఉంటుంది. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చినటువంటి శ్వాస వేర్లు కలిగినటువంటి చెట్లు మడ అడవుల్లో ఉంటాయి. మడ వృక్షాలు తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న మొదలగునవి ఇక్కడ పెరుగుతుంటాయండి. విశాలమైన జంతు సంపద మరియు చేపలను ఇక్కడ మనం గమనించవచ్చు. తీర ప్రాంతాలలోనూ వెనుకకు మరలిన జలాలలోనూ అంటే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతాలలో ఈ అడవులు విస్తరిస్తూ ఉంటాయి. సుందర్బన్స్ అడవులు ఇక్కడ అడుగుతుంటాడండి. సుందర్బన్స్ ప్రాంతాల్లోని ఏ అడవులు ఉంటాయో అంటారు అంటే మడ అడవులు అండి. మరి మడ అడవులను సముద్ర తీరం యొక్క సహజ రక్షకాలు అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సముద్ర తీరం యొక్క సహజ రక్షకాలు ఏ అడవులు అంటే మడ అడవులు. నెక్స్ట్ అండి, పర్వత ప్రాంత అడవులు. పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతుంటాయి. చల్లని ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో ఈ అడవులు అయితే విస్తరిస్తాయి. ఇక్కడ వృక్షాలు ఆకులు సన్నని సూదంటు ఆకారంలో త్రిభుజాకారంలో ఉంటాయండి. మంచు, వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి. అంటే పర్వత ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆకులు సన్నగా సూదంటులా ఉంటాయి, త్రిభుజాకారంలో ఉంటాయి. అది ఎందు గురించి ఉంటాయంటే మంచు, వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయండి. హిమాలయ ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి శృంగాకారపు అడవులు ఉంటాయండి. ఫర్, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ మొదలైనటువంటి వృక్షజాలము మరియు ద్రౌప జింక, మంచు చిరుత ఇక్కడ ప్రధానమైనటువంటి జంతుజాలం అండి. మరి ISFR నివేదిక ప్రకారము భారతదేశంలో 8,7,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భారత అటవీ ప్రాంతంతో కప్పబడి ఉందండి. ఎంతండి? 8,07,276 చదరపు కిలోమీటర్లు అండి. ISFR అండి. దాని గురించి కూడా పూర్తిగా ఉంటుందండి. మరి ఇది మొత్తం భూభాగంలో 24.56% ఈ యొక్క అటవీ ప్రాంతం అయితే ఉందండి. అంటే 8,07,276 చదరపు కిలోమీటర్లు అండి. అదేవిధంగా ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానంలో ఉందండి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ISFR అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అండి. మరి భారతదేశంలోని అడవుల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి.
జాతీయ అటవీ విధానం రూపొందించబడిన సంవత్సరం 1952. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భూభాగంలో 33% అడవులు ఉండాలి. మైదాన ప్రాంతాల్లో 20% అడవులు ఉండాలి. కొండ ప్రాంతాల్లో 60% విస్తీర్ణం గల భూమి అడవుల కింద ఉండాలి. మన దేశంలో విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతాన్ని ఉన్నటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన ఉన్నటువంటి రెండవ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో అటవీ విస్తీర్ణ పరంగా చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం హర్యానా. నెక్స్ట్ అండి, భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం మనం చూసుకున్నట్లయితే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ 30 డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంటుందండి. భారతదేశ ఉత్తరం నుండి దక్షిణానికి అంటే జమ్మూ నుండి కన్యాకుమారి వరకు మధ్య గల దూరం 3214 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో అడవులను మనం చెక్ చేసుకున్నట్లయితే జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణంలో 37,392 చదరపు కిలోమీటర్లు అడవులు వ్యాపించి ఉన్నాయండి. 37,392 చదరపు కిలోమీటర్లు అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణంలో 22.94 అటవీ ప్రాంతం యొక్క విస్తీర్ణ శాతం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అండి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా కృష్ణా జిల్లా. సాంద్రత రీత్యా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం. సాంద్రత రీత్యా చివరి స్థానంలో ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉత్తరాన సింహాచల కొండల నుండి దక్షిణాన శేషాచలం కొండల వరకు విస్తరించి ఉన్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవి ప్రాంతాన్ని మనం చెక్ చేసుకున్నట్లయితే నల్లమల అడవులు అండి. నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్లోని అడవులను ప్రధానంగా వర్షపాతం, వాతావరణం మరియు నేలల రకం ఆధారంగా 4 రకాలుగా విభజించారండి. ఒకటోది తేమతో కూడినటువంటి ఆకురాల్చే అడవులు, శుష్క అంటే పొడి ఆకురాల్చే అడవులు, పొద అడవులు, టైడల్ అడవులు అంటే డెల్టా అడవులు అండి. అందులో మొదటి చూద్దామండి. అడవులు 4 రకాలు కదా. మొదటి రకం అడవులు చూద్దామండి. తేమతో కూడినటువంటి ఆకురాల్చే అడవులు. ఇక్కడ 125 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఈ అడవులు అయితే పెరుగుతుంటాయండి. ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయండి. వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగి, సాల వృక్షాలు ఈ అడవుల్లో పెరిగే చెట్లండి. మరి రెండోది చూసుకున్నట్లయితే శుష్క ఆకురాల్చే అడవులండి. శుష్క ఆకురాల్చే అడవులు ఇక్కడ 75 నుండి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో ఈ అడవులు అంటే శుష్క ఆకురాల్చే అడవులు అయితే పెరుగుతుంటాయండి. వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ అడవులు అయితే పెరుగుతాయండి. వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అండి. మరి ఈ అడవులలో ముఖ్యమైనటువంటి వృక్షాలు మద్ది, టేకు, బిల్ల, వెలగ, ఏగిస, వేప, బూరుగు, మోదుగ మరియు ఎర్ర చందనం అనేవి ఈ యొక్క అడవుల్లో పెరుగుతూ ఉంటాయండి. శుష్క ఆకురాల్చే అడవులు అండి. మరి ఎర్ర చందనం కడప, చిత్తూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో పెరిగే అరుదైన వృక్షజాతి పేరు ఎర్రచందనం. ఏ జిల్లాలలో శేషాచలం అడవుల్లో పెరుగుతుంది? కడప, చిత్తూరు. మరి ఉత్పత్తి మరియు ఎగుమతులలో ఈ వృక్షానికి ఆర్థిక వ్యవస్థలో విశేషమైనటువంటి స్థానం ఉంది. మరి చిట్టడవులు అండి. 75 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాల్లో ఈ చిట్టడవులు పెరుగుతాయి. రాయలసీమ జిల్లాలో అయినటువంటి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ అడవులు అయితే పెరుగుతాయండి. ఈ చిట్టడవుల్లో తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప మొదలగు వృక్షాలు పెరుగుతుంటాయండి. అదేవిధంగా కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివికోదిని IUCN అరుదైన జాతిగా గుర్తించిందండి. కలివికోదిని. ఓకేనండి. IUCN అనగా ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్. ఇప్పుడు మడ అడవులు అండి. దీనినే డెల్టా అడవులు అంటారండి. మడ అడవులనే డెల్టా అడవులు అంటారు. మరి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం చూసుకున్నట్లయితే 974 కిలోమీటర్లు అండి.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి ఈ అడవులు అంటే మడ అడవులు విస్తరించి ఉన్నాయండి. తూర్పుగోదావరిలోని కోరంగి ప్రాంతం వీటికి ఉదాహరణ అండి. ఉప్పు పన్న, బొడ్డు పన్న, ఉరడమడ, ఉరడమడ, తెల్లమడ, పత్రితీగ, బలబండి తీగ చెట్లు ఇక్కడ పెరుగుతుంటాయండి. ఈ పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మరి ముంగిస, గ్రద్ద, ఉడత, అడవి దుప్పి, చారల ఉడత, ఎలుగుబంటి మొదలైనటువంటి జంతుజాలాలు ఉంటాయండి ఈ మడ అడవుల్లో. మరి వృక్షజాలం మరియు జంతుజాలాలని రక్షించడానికి 13 రకాలైనటువంటి 13 వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు 3 జాతీయ ఉద్యానవనాలు 13 వన్యప్రాణుల అభయారణ్యాలు 3 జాతీయ ఉద్యానవనాలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడ్డాయండి. ఇక్కడ వన్యప్రాణుల అభయారణ్యాల సంఖ్య 13. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. నెక్స్ట్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడినటువంటి జాతీయ ఉద్యానవనాలు 3 అండి. మరి ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల గురించి తెలుసుకుందామండి. సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు, సాంప్రదాయ సమూహాలుగా ఉన్నటువంటి సామాజిక విభాగాన్ని అటవీ జాతి అంటారండి. కొన్ని సమూహాలను ఆదిమ జాతులుగా గుర్తిస్తారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే బోండోలు, చెంచులు, కొండరెడ్లు, కొండ సవర్లు అండి. వీరు కాకుండా గోండు, ఎరుక మరియు యానాది అని పిలువబడే మరికొంతమంది జాతులు కూడా ఉన్నారండి. చెంచులు అనేది ఒక ఆదిమ జాతి తెగండి. చెంచులు. మరి చెంచుల సాంప్రదాయ జీవన విధానం వేట, ఆహార సేకరణ అండి. మీరు చెంచు భాష మాట్లాడతారు. వీరు చెంచు భాష అయితే మాట్లాడతారండి. మరి చెంచులు నల్లమల అడవిలో ఉంటారు. నల్లమల అడవుల్లో స్వతంత్రానికి ముందు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు 1864 మరియు 1878లో 2 చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేశారండి. ఈ చట్టాల ద్వారా అటవీ శాఖకు అడవులపై నియంత్రణ అప్పగించారండి. మరి అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించడం ద్వారా గిరిజనులు మరియు అటవీ వినియోగదారులకు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి హక్కులను ఈ చట్టాలు రద్దు చేశాయండి. రిజర్వ్ అడవుల్లోకి ఎవరూ ప్రవేశించడానికి అనుమతి లేదు. అందువల్ల వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఆ అడవుల్లో లేకుండా పోయారండి. రక్షిత అడవులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ప్రజలు తమ సొంత ఉపయోగం కోసం కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తులను తీసుకోవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా చెట్లను కొట్టడంపై అనేక షరతులు ఉన్నాయి. అటవీ శాఖ విధించినటువంటి పరిమితికి మించి పశువులను మేపకూడదు. 1988 సంవత్సరంలో జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించారు. 1988 జాతీయ అటవీ విధానం ప్రకారము వన సంరక్షణ, పునరుజ్జీవనము, అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వామ్యులను చేయాలి అనేది ముఖ్య అంశంగా ప్రకటించబడిందండి. 1988 జాతీయ అటవీ విధానం ప్రకారం వన సంరక్షణ, పునరుజ్జీవము, అడవుల అభివృద్ధిలో గిరిజనుల భాగస్వాములు చేయాలి అనేది ముఖ్యమైనటువంటి అంశంగా ప్రకటించబడిందండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో టూరిజం పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసిందండి. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుతం ఎకో టూరిజం విధానాన్ని బలోపేతం చేసింది. ఎకో టూరిజం అనగా పర్యావరణ పర్యాటకం. మరి అడవుల యొక్క ఉపయోగాలు చూద్దామండి. అడవుల్లోని పండ్లు, తేనెలు, దుంపలు, కలప మొదలైనవి వినియోగ వస్తువులు అయితే లభిస్తుంటాయండి. అడవుల్లో కలప, వెదురు, ఔషధాలు ఉండి వాణిజ్య వస్తువులు కూడా లభిస్తాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేసి పర్యావరణ వ్యవస్థల సమతుల్యంలో ఈ యొక్క అడవుల యొక్క ముఖ్య పాత్ర వహిస్తాయండి. అడవులు వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయండి. వేర్లు మృత్తిక క్రమక్షయాన్ని అరికడతాయండి. నెక్స్ట్ అండి, సామాజిక అడవుల పెంపకం అండి. మరి బంజరు భూములు మరియు ఇతర ప్రదేశాలలోని మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని, సామాజిక మరియు గ్రామీణ అభివృద్ధులను పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవుల పెంపకం అంటారండి. స్థానిక ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడమే సామాజిక అడవుల పెంపకం అంటారండి. ఇందులో భాగంగా వాయు కాలుష్యాన్ని తగ్గించి వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహించడం కొరకు ప్రభుత్వం సామాజీకరణను చేపట్టిందండి. పారిశ్రామిక ప్రాంతాలు,
బంజరు భూముల్లో పచ్చదనాన్ని పెంచడమే ఈ కార్యక్రమం అంటే సామాజిక అడవుల పెంపకం అనే కార్యక్రమం యొక్క ఉద్దేశం అండి. అంటే పారిశ్రామిక ప్రాంతాలు, బంజరు భూముల్లోని పచ్చదనాన్ని పెంచడమే సామాజిక అడవుల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అడవుల చట్టం 1894, అడవుల పండగ 1950, జాతీయ అటవీ విధానం 1952. ఓకేనండి. వన సంరక్షణ చట్టం 1980, అటవీ హక్కుల చట్టం 2006. సుందర్లాల్ బహుగుణ అనే వ్యక్తి చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. 2006లో చేయబడినటువంటి అటవీ హక్కుల చట్టం భారతదేశం లేదా షెడ్యూల్ తెగలు మరియు సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం, గిరిజన హక్కుల చట్టం లేదా గిరిజన భూ చట్టం వంటి పేర్లతో పిలువబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే 2006లో చేయబడినటువంటి ఈ మేద్దండి అటవీ హక్కుల చట్టం భారతదేశం లేదా షెడ్యూల్ తెగలు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టము లేదంటే గిరిజనుల చట్టము లేదంటే గిరిజనుల భూ చట్టం పేర్లతో పిలువబడుతుందండి. ఇది అడవులలో నివసించే సమాజాల హక్కులతో వ్యవహరిస్తుందండి. 2006 డిసెంబర్లో 2006 డిసెంబర్లో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది. ఇది సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైనటువంటి గుర్తింపునిచ్చింది. ఈ చట్టం వల్ల రాజుల కాలం నాటి అడవి చట్టాల వలన జరిగిన అన్యాయాన్ని పాక్షికంగా అంటే పూర్తిగా కాదండి పాక్షికంగా సరిచేసింది. 2006 అటవీ హక్కుల చట్టం యొక్క ప్రాధాన్యత చూద్దామండి. తరతరాలుగా అడవుల్లో నివసిస్తున్నటువంటి అటవీ నివాస షెడ్యూల్ తెగలు వీళ్ళనే ఎఫ్డి ఎస్టీ అంటారండి. మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అంటే ఓటీఎఫ్డి అండి. అటవీ హక్కులను అటవీ భూముల ఆక్రమణలను గుర్తించిందండి. ఈ చట్టం ఎఫ్డి-ఎస్టీ, ఓటీఎఫ్డీలకు సుస్థిర ఉపయోగము, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్య నిర్వహణ బాధ్యతలను అధికారాన్ని కట్టబెట్టిందండి. అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకులైనటువంటి ఎఫ్డి-ఎస్టీ, ఓటీఎఫ్డీలకు వలస రాజ్యాలు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇది ప్రయత్నం అయితే చేస్తుందండి. నెక్స్ట్, పటాల ద్వారా అధ్యయనం. పటాలు మన ప్రయాణాన్ని సులభంగా చేయడంతో పాటు గమ్యాన్ని చేరడంలో ఖచ్చితంగా చూపుతూ మార్గనిర్దేశం చేశాయి. పూర్వం ప్రయాణ దిశలను, దూరాలను, ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. ఉదాహరణకు పశ్చిమ వైపుకు ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకున్నటువంటి కొలంబస్ భారతదేశానికి చేరకుండా అమెరికాకు చేరుకున్నాడండి. మరి పశ్చిమ వైపు ప్రయాణిద్దాం అనుకున్నాడు పాపం. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్న అనేక ప్రయత్నాల తర్వాత క్రీస్తు శకం 1498వ సంవత్సరంలో వాస్కోడి గామా భారతదేశంలోని కాలికట్ తీరానికి చేరుకున్నాడు. వాస్కోడి గామా 1498వ సంవత్సరంలో ఏ తీరాన్ని చేరుకున్నాడంటే కాలికట్ తీరానికి చేరుకున్నాడు. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి మొదటి వ్యక్తి మాజెలాన్. పటాల తయారీలో నావికులు, ప్రయాణికుల సహకారం ఎంత విలువైందండి. పటాల తయారీదారులని కార్టోగ్రాఫర్లు అంటారు. మరి కార్టోగ్రాఫర్లు పటాలు తయారు చేసేటప్పుడు నావికుల నుండి సమాచారాన్ని తీసుకొని పటాలు తయారు చేసేవారండి. మరి మట్టి పలకలను పటాలుగా ఉపయోగించింది సుమేరియన్లు, బాబిలోనియన్లు అండి. వీళ్ళిద్దరూ కూడా మట్టి పలకలను ఈ యొక్క పటాలుగా ఉపయోగించారండి. మరి గ్రీక్ దేశానికి చెందినటువంటి పట తయారీదారులైనటువంటి అనాక్సిమండర్, హెరోడోటస్ పటంలోని విషయాలను పశ్చిమ నుండి తూర్పు వైపుకు ఉండేటట్లుగా పటాలను అయితే రూపొందించారండి. అంటే వాళ్ళు ఉండే ప్రాంతం తూర్పు వైపు ప్రయాణించారు కాబట్టి పశ్చిమ నుండి తూర్పు వైపుకు ఉండేటట్లుగా పటాలను అయితే రూపొందించారండి. అక్షాంశ, రేఖాంశ భావాలను పటాలు తయారీకి ఉపయోగించింది గ్రీకులండి. మరి పటాల తయారీలో టాలమీ యొక్క కృషి విశేషమైనదే కాక విరివిగా కూడా ఉపయోగించబడుతుంది. మరి పటాల తయారీలో ప్రక్షేపణం అనే విధానాన్ని ప్రవేశపెట్టింది గెరార్డస్ మెర్కేటర్. మరి పటాల తయారీలో ప్రక్షేపణం విధానం విశేష మార్పులకు తీసుకొచ్చింది శీర్షిక.
మరి పటంలోని అంశాలను లేదా విషయాలను పట శీర్షిక తెలియజేస్తుందండి. పట శీర్షిక తెలియజేస్తుందండి. పట శీర్షిక పటంలో చర్చించే విశేష అంశాలను పరిచయం చేస్తుందండి. పట శీర్షిక సాధారణంగా పటంలో పై భాగంలో ఉంటుందండి. శీర్షిక అంటే దేని గురించి తెలియజేస్తుంది, ఏ దేశం గురించి, ఏ రాష్ట్రం గురించి అనేది శీర్షిక అనేది ఉంటుంది కదండి. అది పటం యొక్క పై భాగంలో ఉంటుందండి. ఇప్పుడు దిక్కులు సాధారణంగా ఉత్తర దిక్కు పైన ఉండే విధంగా పటాలు చేయబడ్డాయండి. కుడివైపున పై భాగంలో ఉండే బాణం గుర్తు ఆధారంగా దిక్కులు తెలుసుకోవచ్చండి పటాలకి. మరి స్కేలు భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని స్కేల్ అయితే తెలియజేస్తుందండి. మరి స్కేలును 3 రకాలుగా వర్గీకరించవచ్చండి. వాక్య రూప స్కేలు, గ్రాఫ్ రూపంలోని స్కేలు, నైపత్తిక స్కేలు ఆర్ఎఫ్ అంటామండి. మరి అందులో మొదటిదైనటువంటి వాక్య రూప స్కేల్ గురించి చూద్దామండి. ఇది వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే స్కేల్ అండి. ఉదాహరణకు 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్లు, ఈ విధంగా జనరల్గా ఇవ్వడం జరిగిందండి ఇది. మరి గ్రాఫ్ రూపంలోని స్కేల్ గురించి చూద్దామండి. మరి పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా దానికి అనుగుణంగా స్కేలు మారినట్లుగా రూపొందించబడి ఉంటుందండి. ఇది గ్రాఫ్ రూపంలో ఉన్నటువంటి స్కేల్ అండి. నైపత్తిక స్కేల్స్ గురించి చూద్దామండి. మరి పటంలో ఇవ్వబడినటువంటి స్కేలు పట అధ్యయనం చేసేవారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలు, అంటే నిర్దిష్టమైన ఈ కొలత ఎంత దూరం అంటే క్లియర్గా అంతే కట్టి ఉండాలండి. ఇవ్వబడినటువంటి స్కేలు పట అధ్యయనం చేసేవారికి అనుకూలమైనటువంటి ప్రామాణిక కొలతలలో ఉపయోగించుకునేందుకు వీలుగా నిష్పత్తి రూపంలో స్కేల్ రూపొందించబడి ఉంటుంది. దీనిని నైపత్తిక స్కేల్ అంటారండి. ఉదాహరణకు అంగుళాలు, సెంటీమీటర్లు, కిలోమీటర్లు లేక మైళ్ళు ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి అయితే మారదండి. ఉదాహరణ 1:10,000 అండి. ఈ విధంగా తీసుకుంటున్నారండి. నెక్స్ట్ సాంప్రదాయక చిహ్నాలండి. వాస్తవిక అంశాలను పటంలో యథాతథంగా చూపించడం అయితే కష్టమండి. పటాల తయారీదారులు చిహ్నాలను ఉపయోగించి పటంలో ఆ ప్రదేశాల యొక్క ఉనికిని అయితే చూపుతారండి. భారత సర్వేక్షణ శాఖ అయినటువంటి సర్వే ఆఫ్ ఇండియా టోపోసిడ్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుందండి. టోపోసిడ్స్ తయారీలో సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగిస్తుంది. మరి రంగుల గురించి చూద్దామండి. భౌతిక పటాలలోనూ విషయ నిర్దేశిత పటాలలోనూ ఉపయోగించే రంగులు ప్రత్యేకమైనటువంటి అంశాలు తెలియజేస్తాయండి. సాధారణంగా ఎత్తులను బట్టి కొన్ని రంగులను ఉపయోగిస్తారు. సముద్ర ఉపద్రవం దాదాపు భూగోళం అంతా ఒకే విధంగా ఉంటుంది. సముద్ర ఉపరితలం దాదాపు అన్ని ప్రదేశాలలో సమానమని శాస్త్రవేత్తలు అయితే గుర్తించడం జరిగిందండి. మరి ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవాలనుకోవడంలో 151 సముద్ర మట్టం నుండి ఎత్తును ప్రామాణికంగా స్వీకరిస్తారండి. అయితే మైదానాలు, పల్లపు భూములు 0 నుండి 100 MSL సూచించడానికి వాడే రంగు, మైదానాలను సూచించడానికి వాడే రంగు ఆకుపచ్చ అండి. అవి 0 నుండి 100 MSL అండి. అదేవిధంగా పీఠభూములకు పసుపు అండి. పీఠభూములకు పసుపు, మైదానాలు ఆకుపచ్చ. ఇది పీఠభూములు 200 నుండి 1000 MSL అండి. సముద్ర మొత్తం నుండి ఎత్తండి. ఎత్తైన అంటే 1000 నుంచి 3000 MSL ఆ ఎత్తైన భూములను చూపించడానికి నారింజ రంగును వాడతారండి. అదేవిధంగా 3000 నుండి 7000 వరకు MSL ఎత్తును సూచించడానికి వాడే రంగు ఊదా రంగు అండి. 7000 నుండి 8000 వరకు తెలుపండి, అంటే హిమాలయాలు లాంటివండి. మరి విషయాలను బట్టి కొన్ని అంశాలకు కొన్ని రంగులు అయితే ఉపయోగిస్తుంటారండి. విషయాలకు కూడా అవి ఏంటన్నది ఇప్పుడైతే చూద్దామండి. మరి గడ్డు భూములు అంటే లేత ఆకుపచ్చ, పర్వతాలు అంటే ముదురు బూడిద, కొండలు అంటే లేత బూడిద, బంజరు భూములు అంటే లేత ఎరుపు, బంజరు భూములు లేత ఎరుపు, చెరువులు, నదులు, కాలువలు లేత నీలం, సముద్రాలు, మహాసముద్రాలు ముదురు నీలం, వ్యవసాయానికి ఉపయోగపడే భూమి గోధుమ, ఖనిజాలు లభించే ప్రాంతాలు తెలుపు, సరిహద్దులు నలుపు. ఈ విధంగా మనం తీసుకుంటుంటారండి. మరి నెక్స్ట్ నమూనా చిత్రాల గురించి చూద్దామండి. మరి ఒక అంశానికి సంబంధించినటువంటి వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలో విడిగా వీటిని ప్రత్యేక అంశాలుగా ఉపయోగిస్తారండి.
గణాంక వివరాలను పరిమాణాత్మక గుణాత్మక విశ్లేషణలుగా వివిధ రకాల ప్రత్యేక భావనలుగా పటంలో చూపడానికి వీటినైతే ఉపయోగిస్తారండి. జనసాంద్రత, జనాభా విస్తరణ, నేలలు, అడవులు వంటి వాటిని నమూనా చిత్రాలలో చూపించడం అయితే జరుగుతుందండి. పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక అయితే ఉంటుందండి. మరి అది ఆ పట్టికనైతే ఒకసారి మీరు చూడండి. మరి అక్షాంశాలు, రేఖాంశాలు ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించటకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని అక్షాంశాలు, రేఖాంశాలు తెలియజేస్తాయండి. పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితిని, స్థానిక కాలమానమును అంచనా వేయడంలో ఉపయోగపడతాయండి. వివిధ రకాల పటాల గురించి తెలుసుకుందామండి. ఒక ప్రదేశమునకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవడానికి పటములు అనేవి కీలక వనరులు అండి. ఏదైనా ఒక ప్రదేశము, రాష్ట్రము, దేశాలకు సంబంధించినటువంటి భౌతిక స్వరూపాలను, ఉనికిని, వివిధ అంశాలను అవగాహన చేసుకోవడానికి పటాలు ఉపయోగపడతాయండి. ఇక్కడ చూడండి, భౌతిక స్వరూపాలను, ఉనికిని, వివిధ అంశాలను అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పటాలు ఉపయోగపడతాయి. పటంలోని స్కేలు, అంశాలు మరియు విషయాలు ఆధారంగా పటములను వివిధ రకాలుగా వర్గీకరించండి. స్కేలు, అంశాలు, విషయాల ఆధారంగా అండి. ఇక్కడ పట శీర్షికలోని పటాల ఆధారంగా పటాలను అయితే అధ్యయనం చేద్దామండి. ఒకటోది రాజకీయ పటాలను తెలుసుకుందామండి. ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను తెలియజేస్తాయండి. ఇక్కడ పొరుగు దేశాలను మన దేశాన్ని వేరు చేసే పటాలు ఏంటని అడుగుతుంటాడండి. ఈ విధంగా ఒక ప్రదేశం యొక్క ఉనికిని కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చండి. సరిహద్దు రేఖల మందము, రంగు, సరిహద్దు రేఖ తీరుని బట్టి ఆ ప్రదేశపు జిల్లా లేదా రాష్ట్రం అనేది తెలుసుకోవచ్చండి. రాజకీయ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉండదండి. అదేవిధంగా రాజకీయ పటాల అధ్యయనంలో అక్షాంశ, రేఖాంశాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానము ఒక ప్రదేశము లేదా దేశాలను ప్రపంచ పటంలో సులువుగా గుర్తించడానికైతే ఉపయోగపడుతుందండి. అదేవిధంగా భారతదేశ రాష్ట్రాలను సులువుగా గుర్తించడానికి పొరుగు దేశాలతో భూభాగ సరిహద్దును పంచుకునే రాష్ట్రాల గురించి కూడా, మరి తీరరేఖ కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు అంతర్రాష్ట్ర రాష్ట్రాలుగా పరిశీలించడం అనేది ఒక పద్ధతిగా పాటించవచ్చండి. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడానికి గ్రిడ్, మూలలు, సరిహద్దు రేఖ నుండి దూరము మొదలైన వాటిని కొండగుర్తులుగా ఉపయోగించవచ్చండి. భారతదేశంలో సరిహద్దును పంచుకునే పొరుగు దేశాలు ఇవన్నీ కూడా అండి. 1 2 3 4 5 6 7 8 అండి. ఓకేనండి. భూ సరిహద్దు కలిగిన దేశం 7 అండి. జల సరిహద్దు కలిగినటువంటి దేశం 1 అండి. అంటే మొత్తం 8 కదా. జల సరిహద్దు కలిగింది 1 అండి. భూ సరిహద్దు కలిగినవి 7 అండి. మరి భారతదేశ ఉనికి విస్తరణ గురించి ఇప్పుడు చూద్దామండి. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం ప్రపంచ విస్తీర్ణంలో 7వ పెద్ద దేశము. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇది టెక్స్ట్ బుక్ పరంగా ఓరియంటెడ్గా చెప్తున్నానండి, లేటెస్ట్గా మారినప్పటికీ కూడా. భారతదేశం ఆసియా ఖండం దక్షిణ భాగంలో ఉందండి. భారతదేశం అక్షాంశాల రీత్యా 8 డిగ్రీల 4 నుండి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 నుండి 27 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉందండి. మరి కర్కట రేఖ భారతదేశానికి మధ్యగా పోతుందండి. భారతదేశానికి మధ్యగా పోయే రేఖ కర్కట రేఖ. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు అండి. తమిళనాడు అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం. భారతదేశంలో కర్కట రేఖగా ప్రయాణించే రాష్ట్రాలు 8 ఉన్నాయండి. 8. మరి కర్కట రేఖ అత్యధిక దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్. కర్కట రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం రాజస్థాన్. మరి భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.1 డిగ్రీల తూర్పు రేఖాంశం. అదేవిధంగా 82.16 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండి. 82.5 తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాల గుండా వెళ్ళిపోతుందండి. అసలు గ్రిడ్ అంటే ఏమిటి?
ఉత్తర అక్షాంశాలతో ఏర్పడినటువంటి గడుల వంటి నిర్మాణాలను గ్రిడ్ అంటారు. గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మొదట అక్షాంశాలను తర్వాత రేఖాంశాలను చదవడం ద్వారా గ్రిడ్లోని సమాచారాన్ని పొందవచ్చును. భూమధ్య రేఖ ఏ ఏ ఖండాల గుండా ప్రయాణిస్తుంది? దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా అనే ఖండాల గుండా, ఈ 3 ఖండాల గుండా భూమధ్య రేఖ అనేది ప్రయాణిస్తుంది. భౌతిక పటం అంటే ఏమిటి? పర్వత శ్రేణులు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైనటువంటి భౌతిక స్వరూపాలకు సంబంధించినటువంటి సమాచారాలను తెలిపే పటాలనే భౌతిక పటాలు అంటారు. పటసూచికలో తెలుసుకున్న అంశాలను అన్వయించడం ద్వారా భౌతిక పటాలను చదవచ్చును. మరి భౌతిక పటంలో ఆకుపచ్చ రంగు మైదానాలను సూచిస్తుంది. భౌతిక పటాలలో నారింజ రంగు నుండి గోధుమ రంగు వరకు ఉన్న స్టేట్స్ అనేవి సముద్ర మట్టం నుండి వివిధ భూస్వరూపాలైనటువంటి మెట్ట భూములు, పీఠభూములు, కొండ ప్రాంతాలు మొదలైనటువంటి వాటి ఎత్తుని తెలియజేస్తాయండి. ఇక్కడ నారింజ రంగు, గోధుమ రంగు ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు, పీఠభూములు, మెట్ట భూములు వీటి యొక్క ఎత్తుని తెలియజేయడానికి ఉపయోగిస్తారండి. ఊదా రంగు పర్వత శిఖరాలు ఎత్తున ఎత్తి తెలియజేస్తాయండి. తెలుపు రంగు మంచుతో కప్పబడి ఉండే హిమాలయాలు తెలుపు రంగుతో చూపిస్తారండి. నీలి రంగు జలభాగాలను సూచిస్తుందండి. ఇప్పుడు కాంటూర్ రేఖల గురించి తెలుసుకుందామండి. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖలనే కాంటూర్ రేఖలు అంటారు. ఒక ప్రదేశమునకు సంబంధించినటువంటి భౌతిక స్వరూపాలను అంటే టోపోగ్రఫీ తెలుసుకోవడానికి కాంటూర్ రేఖలు అయితే ఉపయోగపడతాయండి. 2 కాంటూర్ రేఖల మధ్య దూరము, ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని అయితే తెలుపుతుందండి. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉండే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువగా ఉంటుందండి. దగ్గరగా ఉంటే వాలు తక్కువ, దూరంగా ఉంటే వాలు ఎక్కువ. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే ఆ ప్రదేశం మధ్య వాలు ఎక్కువగా ఉంటుందని అర్థమండి. మరి విషయ నిర్దేశిత పటాలు అంటే ఏంటో చూద్దామండి. ఏదైనా ఒక ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడినటువంటి పటాలనే విషయ నిర్దేశిత పటాలు అంటారండి. ఉదాహరణకు ఉద్భిజ పటాలు అంటే అడవులను తెలిపే పటాలనే ఉద్భిజ పటాలు అంటారు. నేలల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణ స్థితి పటాలు అంటారు. ఇలాంటి పటాలను నేలల పటాలు, ఉద్భిజ పటాలు, జనాభా పటాలు వీటిని ఒక విషయం గురించి తెలియజేస్తుందండి. అంటే విషయ నిర్దేశిత పటాలు అంటారండి. సాంప్రదాయ చిహ్నాలతో నిర్దిష్ట స్థలాన్ని టోపోషీట్లుగా వివరించడాన్ని విషయ నిర్దేశిత పటాలు తయారు చేయబడతాయి. విషయ నిర్దేశిత పటాల సహాయంతో జనాభా వివరాలను, ఖనిజ వివరాలను, వలసలు వంటి గణాంక వివరాలను తెలియజేయవచ్చు. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల జనసాంద్రతలు వివిధ నిర్దేశించినటువంటి పటాల ద్వారా తయారు చేయవచ్చు. అదేవిధంగా టోపోగ్రాఫిక్ పటాలు అంటే ఏమిటి? ఈ పటాలు భూమి ఉన్నతి అంటే ఎత్తు, భూస్వరూపము, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైనటువంటి వివరాలను చూపించేదే టోపోగ్రాఫిక్ పటాలు. మరి సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందించేలా వీటినైతే రూపొందిస్తారండి. మరి చారిత్రక పటాలు అంటే ఏమిటి? చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందినటువంటి రాజ్య విస్తృతి, శాసనాలు, వాస్తు శిల్పకళ, వాణిజ్య సంబంధాలు మొదలగు అంశాలు అధ్యయనంలో ఈ పటాలు అంటే చారిత్రక పటాలు కీలక వనరులుగా వినియోగిస్తారండి. గడిచిపోయినటువంటి కాలం యొక్క వివరాలను చూపించే పటాలనే చారిత్రక పటాలు అంటారు. ఒక నిర్దిష్ట కాలానికి చెందిన ప్రాంతము, ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, వాణిజ్య మార్గాలు, వివిధ ప్రాంతాల మధ్య సామాజిక సంస్కృతి సంబంధాలు మొదలైనటువంటి ప్రాదేశిక సమాచారాన్ని అయితే ఈ చారిత్రక పటాలు అందిస్తాయండి. చరిత్రకారులు ఒక రాజవంశం యొక్క పరిపాలనా ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి ఈ పటాలను ముఖ్య ఆధారంగా ఉపయోగిస్తారండి. అదేవిధంగా శాసనాలు, వాస్తు శిల్పము, వాణిజ్య సంబంధాలు మొదలైన సమాచారాన్ని వీటి యొక్క అధ్యయనంతో తెలుసుకోవచ్చండి. మరి ప్రక్షేపణం అంటే ఏమిటి? గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్నటువంటి అంశాలైనటువంటి ఖండాలు, ప్రదేశాలను, వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారండి. అంటే
ఇప్పుడు గ్లోబ్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ఖండాలు, సముద్రాలు వీటన్నిటిని కూడా సమతలంగా ఉన్నటువంటి చార్ట్ మీద చూపించడాన్ని మనం ప్రక్షేపణం అంటారండి. అదేవిధంగా పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టింది గెరార్డస్ మెర్కేటర్. ఈ గెరార్డస్ మెర్కేటర్ డచ్ దేశానికి చెందినవాడండి. మరి పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అంటారు. మరి వీడియో చూస్తున్నారు మిత్రులు, వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. చాలామంది మిత్రులకి ఈ వీడియో చేరాలి. ఎందు గురించి అంటే 3 పార్టుల్లో మొత్తం 7వ తరగతి శ్వాసలో కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. మరి మీరిచ్చే లైకు కామెంట్లే మాకు బహుమానాలండి. మరి డచ్ అనగా హాలాండ్ దేశానికి చెందినవారు అని అర్థం అండి. హాలాండ్కి మరో పేరే నెదర్లాండ్స్. ఇదండి వీడియోలోని విశేషాలు. మరి 2, 3 వీడియోలు కూడా రిలీజ్ అవుతాయి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్.